హలో అండి. వెల్కమ్ టు టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో బ్యాంగిల్ మేకింగ్ అదేనండి ఈ డిజైన్ మేకింగ్ చూపించబోతున్నాను. ఈ బ్యాంగిల్ నా సీమంతం కోసం చేసుకున్నాను. నా సీమంతం కోసం నేను చేసుకున్న బ్యాంగిల్స్ గురించిన వీడియో ఆల్రెడీ ఛానెల్‌లో పోస్ట్ చేశాను. ఆ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ బ్యాంగిల్ 3 డిజైన్ ఫ్లవర్ మోడల్‌లో చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్ అయితే డీకోడ్ చేసుకుందాం. ఈ డిజైన్ మేకింగ్‌కి మనం అరేంజ్ చేసుకోవాల్సిన రా మెటీరియల్ ఏంటో చూద్దామండి ఫస్ట్. ఇందుకోసం నేనిక్కడ 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. 1 కట్ బ్యాంగిల్‌ని కూడా యూజ్ చేయొచ్చండి. 1 కట్ బ్యాంగిల్ యూజ్ చేస్తే ఎండీఎఫ్ బోర్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. లుక్ అయితే డెఫినిట్‌గా మారుతుంది 1 కట్ బ్యాంగిల్‌కి అండ్ 2 కట్ బ్యాంగిల్‌కి. నేనిక్కడ 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ తీసుకున్నాను. డ్రాప్ షేప్‌లో ఎనీ 2 కలర్స్ తీసుకోవచ్చు. నేనిక్కడ సెరమిక్ వైట్ అండ్ బేబీ పింక్ కలర్స్ తీసుకున్నాను నా శారీకి మ్యాచ్ అయ్యేలాగా. 4/4 స్క్వేర్ షేప్ స్టోన్స్ తీసుకోవాలి. జార్ఖండ్ స్టోన్స్ కూడా తీసుకోవాలి. వీటితో పాటుగా 0.5 ఇంచ్ సైజ్ ఎండీఎఫ్ బోర్డ్స్ కూడా తీసుకున్నాను. అండ్ థ్రెడ్ కలర్ మనకి నచ్చింది తీసుకోవచ్చండి. గ్లూస్ విషయానికి వస్తే ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ B7000 గ్లూ తీసుకోవాలి. సో, ఈ బ్యాంగిల్ మేకింగ్‌కి కావాల్సిన రా మెటీరియల్ అయితే ఇదండి. మేకింగ్ ప్రొసీజర్‌లోకైతే వెళ్ళిపోదాం. థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేసుకోవాలి అనే వీడియో ఆల్రెడీ ఛానెల్‌లో పోస్ట్ చేశానండి. ఆ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. ఫస్ట్ ఎండీఎఫ్ బర్డ్స్‌ని స్టిక్ చేసుకోవాలి. ఇది స్టిక్ చేయడం కోసం B7000 గ్లూ యూజ్ చేస్తున్నాను. వుడ్ బేస్ కదండీ! త్వరగా ఊడిపోకూడదు అని B7000 గ్లూ యూజ్ చేస్తున్నాను. 0.5 ఇంచ్ సైజ్ ఎండీఎఫ్ బోర్డ్ స్టిక్ చేసుకొని, ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్క్వేర్ స్టోన్స్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్ స్టోన్స్ ముందే అంటించుకోవడం వల్ల ఎండీఎఫ్ బోర్డ్ మీద చేసే డిజైన్ ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలానే బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలండి. ఎండీఎఫ్ బోర్డ్స్ అలాగే 4/4 స్క్వేర్ స్టోన్స్ ఇలా ఆల్టర్‌నేట్‌గా అయితే స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత అట్‌లీస్ట్ 20-30 మినిట్స్ వదిలేయాలండి. అప్పుడే ఎండీఎఫ్ బోర్డ్స్ బ్యాంగిల్‌కి నీట్‌గా స్టిక్ అవుతాయి. 30 మినిట్స్ తర్వాత ఎండీఎఫ్ బేస్ మీద ఫ్లవర్ డిజైన్ అయితే చేసుకోవాలి. ఇందుకోసం B7000 గ్లూ యూజ్ చేస్తున్నాను. ఒకేసారి 4-5 బోర్డ్స్ మీద గ్లూ అయితే అప్లై చేసుకోవాలండి. గ్లూ వేసిన వెంటనే కుందన్స్ అంటించుకోకూడదు. లేదా అలా అంటించామంటే కుందన్స్ సరిగ్గా స్టిక్ అవ్వవు. ప్లస్ జారిపోయే ఛాన్సెస్ ఉంటుంది. గ్లూ వేసిన 1 మినిట్ తర్వాత స్టోన్స్ స్టిక్ చేస్తే బెటర్ అండి. బేస్‌కి స్టోన్స్ అంటించుకుంటున్నాను. ఎప్పుడైనా సరే స్టోన్స్ అంటించుకునేటప్పుడు ప్యారలల్‌గా 2 సైడ్స్ అంటించుకోవాలండి. అప్పుడే అలైన్‌మెంట్ నీట్‌గా వస్తుంది. షేప్ అయితే క్లియర్‌గా తెలుస్తుంది. నేనిక్కడ టాప్ అండ్ బాటమ్ సేమ్ ఒకటేసారి అంటించుకుంటూ వస్తున్నాను. ఇలానే బ్యాంగిల్ మొత్తం అంటించుకోవాలండి. బేస్ లేయర్ కంప్లీట్‌గా అంటించుకున్న తర్వాత మాత్రమే సెకండ్ లేయర్ స్టిక్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనం సెకండ్ లేయర్ అంటించడం స్టార్ట్ చేసేటప్పటికి ఫస్ట్ లేయర్ కొంచెం డ్రై అయిపోతూ ఉంటుంది. అండ్ డిజైన్ మేకింగ్ కూడా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ బేస్ లేయర్ మీద వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్లూ అయితే వేసుకోవాలండి. సెకండ్ లేయర్ స్టోన్స్ అంటించడం కోసం. సేమ్ బేస్ లేయర్‌కి అంటించినట్టే ప్యారలల్‌గా 2 సైడ్స్ నుండి స్టోన్స్ అయితే అంటించుకోవాలి. ఇలానే బ్యాంగిల్ మొత్తం అంటించుకోవాలండి. సేమ్ బేస్ లేయర్ లానే గ్లూ 4-5 బోర్డ్స్ మీద ఒకేసారి వేసుకొని అంటించుకోవాలి. అప్పుడే నీట్‌గా స్టిక్ అవుతాయి. బ్యాంగిల్ మొత్తం సెకండ్ లేయర్ స్టోన్స్ అంటించుకున్న తర్వాత ఇలా స్క్వేర్ షేప్ స్టోన్స్ స్టిక్ చేసుకోవాలి బ్యాంగిల్ మొత్తం. ప్యారలల్‌గా స్క్వేర్ షేప్ స్టోన్స్ మీద జార్ఖండ్ స్టోన్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని రూల్ ఏమీ లేదండి. నా వేలో ఈజీగా ఎలా చేసుకోవచ్చు అని చూపించానంతే. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ అనిపిస్తే కమెంట్స్‌లో గానీ, లేదా స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్‌కి వాట్సాప్ చేసి గానీ అడగడం మర్చిపోకండి. డెఫినిట్‌గా రిప్లై అయితే ఇస్తాను. సో, ఇదండి ఈ డిజైన్ మేకింగ్ వీడియో. చూసారు కదా! మేకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫినిషింగ్ ఎంత నీట్‌గా అయితే ఉందో. ఇలా మీకేదైనా డిజైన్ ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి అంటే డిజైన్ పిక్‌ని నాకు షేర్ చేయండి. ఈజీ ప్రొసీజర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఈ బ్యాంగిల్ మేకింగ్ అయిపోయిన తర్వాత అట్‌లీస్ట్ 2-4 అవర్స్ అయితే డ్రై అవ్వనివ్వాలండి. లేదంటే సరిగ్గా స్టిక్ అవ్వకుండా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ఎవరన్నా బ్యాంగిల్ మేకింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ TNT డిజైనింగ్ వర్క్స్.